దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 192. చివరికి మిథున తీసుకున్న నిర్ణయం ఏంటి? మిథున గమనం ఎటువైపు? దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వచ్చిన మహర్షి బాధపడుతుంటే అవంతి పక్కన కూర్చొని, బెనర్జీ బాబాయ్తో మీరు మాట్లాడకుండా ఉండగలుగుతారా మహర్షి గారు అని అడుగుతుంది. మహర్షి బాధపడుతూ, బెనర్జీ గారితో పరిచయం ఏర్పడ్డాక మాట్లాడకుండా ఉండని రోజు అంటూ ఇంతవరకు లేదు అవంతి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలు తెంచుకొని ఉండటం అంటే నా కుడి చెయ్యి నరుక్కున్నట్టే. బెనర్జీ గారితోనే కాదు, వెంకట్తో కూడా నాకున్న అనుబంధం మాటలో చెప్పలేనిది. కానీ నేను దూరం అయితేనన్నా వెంకట్ మిథున దగ్గర అవుతారనే ఆశతో ఒట్టు వేశాను. కానీ ఇలా ఒట్టు వేసి వారిని ఎంత బాధ పెడుతున్నానో నా మనసుకి బాగా తెలుసు అని అంటాడు కన్నీటి పొరలతో. అసలు మిథున ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందేంటి మహర్షి గారు అని అంటుంది అవంతి కన్నీళ్ళు పెడుతూ. లేదవంతి, మిథున వైపు నుంచి ఆలోచిస్తే తను వెంకట్ని ఎంతగా మిస్ అయి ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందో ఆలోచించు. ఏ ఆడపిల్లకైనా భర్త తనకి మొదటి స్థానం ఇవ్వాలని కోరుకుంటుంది కదా. అలాగే మిథున కూడా కట్టుకున్న భర్త ఎవరో పరాయవాడి కోసం తనని కాదనుకున్నాడనే వేదన తనతో అలా మాట్లాడిస్తుంది. ఇందులో తన తప్పు ఏమీ లేదు అంటాడు మహర్షి. మీరు అంటున్నది కూడా నిజమే మహర్షి గారు. కానీ ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి అని అడుగుతుంది అవంతి. నాకు అదే అర్థం కావడం లేదు అవంతి. తప్పు చేయని వారికి ఒట్టు అనే శిక్ష విధించి వచ్చాను. నాతో మాట్లాడకుండా బెనర్జీ గారి ఫ్యామిలీ ఉండలేదు అని అంటూ బాధపడుతూ చెప్తాడు. ఇక్కడ వెంకట్ ఆవేశపడుతూ, అసలు అలా ఎలా మహర్షి సార్ ఒట్టు వేస్తారు నాన్న? వారితో తెగతెంపులు చేసుకొని మనం ఉండలేమని తెలిసి కూడా మనకెందుకు ఈ శిక్ష వేశారు అని అడుగుతాడు బాధగా. మహర్షి ఇప్పటి నుంచి కాదురా, మీరిద్దరు విడిపోయిన దగ్గర నుంచి కూడా మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పాప దగ్గర కూడా మిథున అలా ఆంక్షలు పెట్టేసరికి ఇక మహర్షి తట్టుకోలేక ఒట్టుతో మనల్ని దూరంగా ఉంచాలనుకున్నాడు. ఒక పక్క మనింటి వారసురాల్ని చూడలేదనే ఆవేదన, ఇంకొక పక్క మహర్షి మనకి దూరం అయ్యాడన్న బాధ. ఈ రెండు మనల్ని బాగా కృంగతీస్తున్నాయి అంటాడు బెనర్జీ గారు కృంగిపోతూ. నా మనవరాల్ని చూడకుండా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తానని నేను అసలు అనుకోలేదండి అంటుంది తులసి కన్నీళ్ళు పెడుతూ. వెంకట్కి పాప ఏడుపు చెవుల్లో మారు మోగుతుంటే కన్నీళ్ళు పెడుతూ రూమ్లోకి వెళ్ళేసరికి పుట్టబోయే బిడ్డ కోసం కొన్న బొమ్మలు నీటిగా అమర్చి కనిపిస్తూ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మల్ని చూసుకొని, అసలు నా కూతురు రూపం ఎలా ఉండి ఉంటుంది అని అనుకుంటూ బాధపడుతుంటాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన మిథున వెంకట్ మీద కోప్పడుతూ, పాప కోసం కూడా వెంకట్ మనసు మారలేదంటే ఇక నేనేనా పిచ్చిదాన్ని? ఆయనకి భార్య పిల్లల మీద ఆసక్తి లేనప్పుడు నేనెందుకు వెంకట్ వెంకట్ అంటూ కలవరించాలి అంటూ ఏడుస్తుంది. ఇవాళ వెంకట్ ప్రవర్తన మీద నేను కూడా మండిపోతున్నాను మిథున అంటాడు రాజశేఖర్. ఏమైనా నీ జీవితం ఇలా నాశనం కావడం నాకు కూడా బాధగానే ఉంది మిథున అంటుంది సుచరిత. అసలు ఆ రోజే ఆలోచించి నీ పెళ్లి చేయాల్సింది మిథున అంటాడు గౌతమ్. ఇప్పుడు ఆ మాటలు అనుకోవడం అనవసరం గౌతమ్ అంటూ తాన్య అక్కడికి వస్తుంది. అందరూ తాన్య వైపు చూస్తుంటారు. నేను మీ అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని కాదు, కానీ కన్న బిడ్డని తండ్రికి చూపించకపోవడం మిథున చేసిన తప్పు మీకెవ్వరికీ కనిపించడం లేదా అని అడుగుతుంది తాన్య. మిథున తప్పే కనిపిస్తుంది, కానీ మీ బావగారి కోసం భార్య బిడ్డలు వదులుకున్న వెంకట్ తప్పు కనిపించడం లేదా అని తిరిగి ప్రశ్నిస్తాడు గౌతమ్. నేను ఒక్కటి అడుగుతాను, సమాధానం చెప్తావా మిథున అని అడుగుతుంది తాన్య. ఏంటి అది అని అంటుంది. మా బావగారి కుటుంబంతో
సంబంధాలు వదులుకో అని నువ్వు వెంకట్‌కి చెప్పినట్టే, వెంకట్ కూడా మీ పుట్టింటితో సంబంధాలు వదులుకోమని నీకు చెప్పి ఉంటే నువ్వు వదులుకునేదానివా? అని అడుగుతుంది. ఆ మాటలకు మిథున ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉంటుంది. వదులుకునే దాన్ని అని అంత ఈజీగా చెప్పకు. అది నీ వల్ల కాని పని అని వెంకట్‌తో పెళ్లయినాక కూడా మీ అన్నయ్య కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది అని అంటుంది. పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అన్నయ్య కంపెనీలోనే వర్క్ చేస్తాను అని కండిషన్ పెట్టి మరీ వెంకట్‌ని పెళ్లి చేసుకోవటం మిథునకి గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతుంది. ఎవరి ప్రేమానుబంధాలు, ఎవరి ఆప్యాయతలు వాళ్ళవి మిథున. ఆ అనుబంధాల్ని బలవంతంగా దూరం చేయాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అసలు నాకొకటి అర్థం కావడం లేదు. నీ పంతం కాకపోతే మా బావగారిని వెంకట ఫ్యామిలీ నుంచి దూరం చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? అని అడుగుతుంది. తాన్య మాటలకి మిథున కోపంగా చూస్తుంటుంది. నిజంగానే హాస్పిటల్లో వెంకట్‌తో నువ్వు ప్రవర్తించిన తీరుకి వెంకట్ మనసులో నీ మీద ఉన్న ఆ కాస్త స్థానాన్ని కూడా పోగొట్టుకున్నావని నాకు కూడా అర్థమవుతుంది అంటుంది తాన్య. ఇక ఆపుతావా తాన్య? అంటుంది మిథున కోపం తెచ్చుకుంటూ. తాన్య సైలెంట్ అయి తన వైపు చూస్తుంటుంది. నా బాధ ఏంటి అనేది నువ్వు నా స్థానంలో ఉండి చూస్తే నీకు అర్థమవుతుంది. మా అన్నయ్య నీ ప్రేమని కాదని వర్షాన్ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో, భార్యగా నాకు స్థానం ఇవ్వకుండా వెంకట్ మరొకరి కోసం నన్ను దూరం పెడుతున్నాడనే భావన నాకు అంతే బాధగా అనిపిస్తుంది. ఎవరి అనుబంధాలు వాళ్ళవి అన్నప్పుడు ఎవరి బాధలు కూడా వాళ్ళవే. ఇన్ని నెలలు నేను వెంకట్‌కి దూరమై ఎంత పిచ్చిదాన్నయ్యానో నాకు మాత్రమే తెలుసు. చివరికి బిడ్డ కోసమైనా వెంకట్ నన్ను తీసుకెళ్తాడనే ఆశతో ఎదురు చూశాను. ఇవాళ ఆ ఆశ కూడా నీరుగారిపోయింది. వెంకట్ మనసులో నేను ఆ కాస్త స్థానం కూడా పోగొట్టుకున్నానని చెప్తున్నావు కదా! నేను కూడా నా మనసులో నుంచి వెంకట్‌ని పూర్తిగా తీసేశాను. ఐ హేట్ హిమ్ అంటూ కోపంగా చెప్పి అక్కడ ఉయ్యాల ఏడుస్తున్న పాపని ఎత్తుకొని పైకి స్టెప్స్ ఎక్కి తన రూంలోకి వెళ్ళిపోతుంటుంది. మా చెల్లెల మనసులో తన బాధ తనకి ఉంటుంది కానీ ఇక వదిలే తాన్య అని చెప్పి గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు. తాన్య అక్కడ మౌనంగా ఉండిపోయిన రాజశేఖర్ సుచిత్ర గారిని చూస్తూ, పిల్లలు తప్పులు చేస్తే పెద్దలు సరిదిద్దాలి అంటారు. అసలు మా బావగారికి మీకు ఉన్న కోప ద్వేషాలు ఏంటో నాకు పూర్తిగా తెలియదు కానీ మిథున సంసారం నాశనం కావటానికి మీ పాత్ర కూడా తోడవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఇంట్లో చిన్న పెద్ద అందరూ మనకి నీతులు చెప్పేవాళ్లే అంటూ సుచరిత కాస్త కోపంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తాన్య ఆ మాటలు విని బాధపడుతూ పైకి వెళ్తుంటే, కుటుంబంలో మనశ్శాంతి కరువై కనిపిస్తున్న సమస్యలకు రాజశేఖర్ గారు మౌనంగా ఉండిపోతారు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. సుచరిత పాపకు స్నానం చేయించి మంచి డ్రెస్ వేసి రెడీ చేస్తూ ఉంటే, గౌతమ్, రాజశేఖర్ గారు, మిథున పాపకు దగ్గరలో కూర్చొని ఏడుస్తున్న తన్ని ఆడిస్తూ ఉంటారు. కాసేపటికి పాప రెడీ అయి ముద్దుగా కనిపిస్తుంటే తాన్య ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వచ్చి ఫోన్ పెట్టేసి, పాప ఈ డ్రెస్లో చాలా బాగుంది, ఒక్క ఫోటో తీయనా మిథున అని అడుగుతుంది. ఎందుకు? ఫొటోస్ తీసి వెంకట్‌కి పంపించడానికా అని అడుగుతుంది మిథున. అందుకే కావచ్చు అంటాడు గౌతమ్ తన వైపు కోపంగా చూస్తూ. మీకు మీరే ఏదేదో ఊహించుకుంటారేంటి? ఇంతవరకు పాపని అసలు ఫోటోలు తీయలేదు కదా, ఆ ఉద్దేశంతో అడిగాను అంటుంది తాన్య. పాప ఫోటోలు నా ఫోన్లో తీసుకుంటున్నానులే, నువ్వేమీ తీయాల్సిన అవసరం లేదు అంటూ మిథున నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అసలు ప్రతిదానికి నేను ఉన్నాను అంటూ వస్తావు ఎందుకు తాన్య అంటాడు గౌతమ్. ఫొటోస్ నేను చూసుకోవడానికే కానీ ఎవరికో పంపించడం కోసం అడగలేదు గౌతమ్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని అంటుంది తాన్య. నువ్వు వాళ్ళకు చెందిన మనిషివే కాబట్టి నేను నిన్ను అంత ఈజీగా నమ్మను అంటాడు గౌతమ్. అన్నయ్య, ఇక్కడే ఉంటే ఇవే తలనొప్పులు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పాపను తీసుకుని యూఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది మిథున.
తన నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోతుంటారు. నేను నా కూతురు ప్రశాంతంగా ఉండాలి అంటే వెంకట్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటుంది. పసిపిల్లతో వెళ్ళి ఇబ్బందులు పడతావే అంటుంది సుచరిత. పర్వాలేదమ్మా, అక్కడ ఉన్న వెసులుబాట్లు అక్కడ ఉంటాయి కాబట్టి నేను మేనేజ్ చేసుకోగలను. నా చదువు అక్కడే పూర్తయింది కాబట్టి నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు సహాయం చేస్తానన్నారు. సో నేను వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకుంటాను అని అంటుంది. కానీ మిథున, మా అందరినీ వదిలిపెట్టి ఎందుకమ్మా అంటాడు రాజశేఖర్. నిజానికి ఇది నా పుట్టిల్లే కానీ నా సొంతిల్లు కాదుగా నాన్నా. నాకంటూ ఒక బతుకు తెరువు నేను ఏర్పరచుకోవాలి కదా అంటుంది మిథున. అదేంటి మిథున అలా అంటావు? ఇక్కడ నిన్ను కాదనే వాళ్ళు ఎవరున్నారు అంటాడు గౌతమ్. ఇది నా పుట్టి ఇల్లే అయినా ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్నయ్య. కాదు అనే వరకు నేను ఎందుకు తెచ్చుకోవాలి అంటూ తాన్యాని ఉద్దేశించి చెప్పి అక్క నుండి పాపం తీసుకుని వెళ్ళిపోతుంది. తాన్య బాధపడుతూ, మిథున నన్ను ఒక శత్రువుగా చూస్తుంది గౌతమ్ అని అంటుంది. తను నిన్ను అలా శత్రువుగా అనుకోవటానికి అవకాశం ఇచ్చింది నువ్వే కదా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. మిథున యుఎస్ వెళ్ళిందంటే ఇక వాళ్ళు నిజంగానే శాశ్వతంగా విడిపోతారు అని అనుకుని తాన్య రూమ్లోకి వచ్చి మహర్షికి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీస్లో వెంకట్ మిథున ఆలోచనతోనే ఉన్న మహర్షి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు తాన్య, మిథున పాప బాగున్నారా అని అడుగుతాడు. బాగున్నారు బావగారు, కానీ మిథున వెంకట్కి దూరంగా యుఎస్ వెళ్ళాలని నిర్ణయించుకుంది అని అంటుంది. మహర్షి ఆ మాటలు విని షాక్ అవుతుంటే వాళ్ళ బావగారితో మాట్లాడుతున్న కాల్ విని గౌతమ్ కోపంగా వచ్చి ఆ ఫోన్ లాక్కొని అవతల పడేస్తాడు. అది చూసి తాన్య విస్తుపోతూ, గౌతమ్ అని కోపంగా అంటుంది. ఏంటి అరుస్తున్నావు? ప్రతి విషయం ఆయనకి చేరవేయటానికి నువ్విక్కడ గూఢాచారిగా ఉంటున్నావా అంటూ సీరియస్ అవుతాడు గౌతమ్. ఫోన్ బెడ్ మీద పడినా కట్ కాకపోయేసరికి మహర్షి లైన్లో ఉండి వాళ్ళ మాటలు వింటూ కంగారు పడుతున్నాడు. ప్రతిదానికి ఇలా తప్పు పడుతున్నారేంటి గౌతమ్ అని ప్రశ్నిస్తుంది తాన్య. నేను తప్పు పట్టడం కాదు, ఈ మధ్య నువ్వు చేసే పనులు అనే మాటలు అలాగే ఉన్నాయి. మాకున్న గొడవలు సరిపోవు అన్నట్టు నువ్వు మా అందరికీ ఒక తలనొప్పిగా మారిపోయావు. ఈ ఇంటి కోడలవైన నువ్వు మా శత్రువుకి సపోర్ట్ చేస్తుంటే ఈ ఇంట్లో అందరికీ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో తాన్య అని అంటాడు. నేను ఈ కుటుంబానికి మేలు చేయడం కోసమే ప్రయత్నిస్తున్నాను కానీ కీడుని ఆశించడం లేదు అని అంటుంది. మా ఇంటి శత్రువులకు నువ్వు సపోర్ట్గా మాట్లాడితే మాకది కీడు చేసినట్టే అర్థం అని వాదిస్తాడు. ప్రతి మాట మహర్షికి వినపడుతుంటే బాధగా కళ్ళు మూసుకుంటాడు. చూడు తాన్య, నువ్వు ఇంకొకసారి ఇలా ప్రవర్తించావంటే వెంకట్ మిథున విడిపోవడం కాదు, మన మధ్య ఉన్న దూరానికి ఇంకా దూరం పెరిగి పర్మనెంట్గా విడిపోతావేమో, అది చూసుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. గౌతమ్ మాటలకు తాన్య బాధపడుతూ బెడ్ మీద కూర్చొని పోతే ఇక్కడ మహర్షి కన్నీటి పొరలతో ఫోన్ కట్ చేసి గౌతమ్ అన్న మాటలు, మిథున యుఎస్ వెళ్ళటానికి ప్రయత్నిస్తుందని తాన్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతుంటాడు. తను కరెక్ట్ నేనేమే తీసుకుంది నాన్న, వెళ్తే వెళ్ళనివ్వండి, తను నాకు దూరంగా వెళ్ళటం నాకు కూడా కావాలి అంటాడు వెంకట్. ఎవరికి వాళ్ళే పంతంతో ఉంటే ఎలా వెంకట్? కాస్త నువ్వైనా తనకి 4 మంచి మాటలు చెప్పి తనని దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేయాలే కానీ నువ్వు కూడా అలా తొందరపడితే ఎలా అంటుంది తులసి. ఇంకా ఏంటమ్మా తనని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసేది? మా మధ్య విడాకులు కాలేదేమో కానీ ఏ రోజైతే పాపని చూడటానికి కండిషన్ పెట్టిందో ఆ రోజే తనతో శాశ్వతంగా నాకు బంధం తెగిపోయింది. తనకి నాకు ఇక ఎలాంటి సంబంధమూ లేదు అంటాడు వెంకట్ మండుతున్న గుండెతో. చేతిలో పేపర్స్ పట్టుకొని వర్ష ఆ మాటలు వింటూ లోపలికొచ్చి వాళ్ళ బాధని చూసి పొగరిగా నవ్వుకొని, మిథున విడాకుల నోటీస్ కూడా పంపించింది వెంకట్ అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వర్ష చెప్పేది నిజమేనా? వెంకట్ మిథునకి డివోర్స్ అవుతాయా?
మిథున వెంకట్‌ని వదిలేసి వెళ్ళిపోతుందా? అనుకోని మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.